ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. డిఎస్సి స్కామ్ పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఉరితాళ్లు సంకెళ్లు వేసుకొని వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమైన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్న దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన నిరసనలు, వాటి తాలూకు ర్యాలీల్ని మనం లైవ్ లో వీక్షిస్తున్నాం. ఇక అంబేద్కర్ విగ్రహాలకు నిరసనకారులు వినతి పత్రాలను సమర్పిస్తూ ఉన్నారు. డిఎస్సి స్కామ్ పై సిబిఐ దర్యాప్తు చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకి బాధ్యత వహిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్, ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్న పరిస్థితి. పలు చోట్ల ఉరితాళ్లు సంకెళ్లు వేసుకొని వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్క్రీన్ పై చూస్తున్నాం. తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్నటువంటి నిరసన ర్యాలీ. పెద్ద ఎత్తున విద్యార్థులు ఎవరైతే డిఎస్సిలో నష్టపోయాం అని భావిస్తున్నారో వారంతా కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి. ఏదైతే నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలపై ఢిల్లీ వేదికగా జంజీ చేపట్టినటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఈ డిఎస్సి నిరసనకారులు కూడా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నీట్ ఎగ్జామ్స్కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ఎలాగైతే రాజీనామా చేశారో అదే విధంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలి అనే ఒక ప్రధాన డిమాండ్తో ఈ నిరసన ర్యాలీలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి నుంచి అలాగే విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు జిల్లాల్లో ఇదే స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున భారీ ర్యాలీలుగా వెళ్లి అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలను అందజేస్తున్నారు. ఒక ప్రధాన డిమాండ్తో లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తూ ఈ అవకతవకలను సరిదిద్దాలన్న డిమాండ్తో ఈ నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. నంద్యాలలో జరుగుతున్న ర్యాలీలకి సంబంధించి, అక్కడి నిరసన వాతావరణానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, ప్రధానంగా ఎటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి? అక్కడ జరుగుతున్న నిరసనలకు విద్యార్థుల నుంచి ఎటువంటి స్పందన ఉంది అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకటే కోరుకుంటున్న పరిస్థితి, ఏదైతే మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రధాన డిమాండ్తో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే
ఏదైతే ఈ యొక్క విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా మంత్రి నారా లోకేష్ వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క మెగా డిఎస్సిలో కూడా అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయని ఆధారాలతో సహా నిరూపించినప్పటికీ ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ వారు ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటంటారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మనం మొన్ననే చూసాం, ఈ విద్యార్థుల యొక్క కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీలో జంతర్ మంతర్లు చేసి మొత్తం మంత్రిని రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టలేదు. నీట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయిన ఉద్దేశంతోనే కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ కూడా రాష్ట్రంలో లోకేష్ గారు కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ మీరు కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినారు కాబట్టి మెగా డిఎస్సిలో మొత్తం మోసం డిఎస్సి అనే పరిస్థితి రావడం జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా నిన్ననే కోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని. అంటే మీరు దీంట్లో ప్రాథమిక తప్పులు జరిగినాయి కాబట్టి కోర్టు కూడా దీంట్లో ఇంటర్ఫియరెన్స్ కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నారా లోకేష్ గారు కూడా రిజైన్ చేస్తేనే బాగుంటుంది. ఈరోజు రాష్ట్రంలోని నిరుద్యోగులు అయితేనేం యువత అయినా వాళ్ళు అన్యాయం కావడం జరిగింది. అంటే కనీసం టెట్లో క్వాలిఫై కాకపోయినా, డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోయినా కేవలం ఏదో స్పోర్ట్స్ సర్టిఫికెట్ పెట్టుకొని మొత్తం వాళ్ళకి అందరి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా ఆ పని అయిపోతానే ఆ జీవోని రద్దు చేసిన పరిస్థితి. ఎలక్షన్ల ముందర పాపం యువతకు అందరికి కూడా మీకు ఉద్యోగాలు కల్పించకపోతే నెలకు 3,000 రూపాయలు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజలను ఏ విధంగా అంటే విద్యార్థులను యువతను అందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయడం జరిగింది. లాస్ట్ కూడా తల్లికి మనం అమ్మఒడి మనం ఇస్తే తల్లికి వందనం ఈరోజు వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఏదో పెద్దగా పాపం నారా లోకేష్ ఆయనతో వచ్చింది అనే ఉద్దేశంతోనే ఏదో జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ చదువుకోవడానికి తల్లికి వందనం పెట్టి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఎవరైతే ఒక్కరున్నారో వారికి అందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక్కటండి, మనకు క్లియర్గా డిఎస్సి 2025లో ఎన్ని అక్రమాలు జరిగాయనేది క్లియర్గా తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎస్సీఆర్టీ ఎంప్లాయీగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి నవీన్ అనే వ్యక్తికి క్వాలిఫికేషన్ అయ్యాడు. అతను క్వాలిఫికేషన్ అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా అతన్ని మళ్ళీ సెకండ్ లిస్ట్లోకి చేయడం జరిగింది. ఎందుకు? అతను ఎన్సీఆర్టీలో ఎంప్లాయ్ ఉన్నాడు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నాడు, ఎన్ఓసీ తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది, మళ్ళీ అతను సెకండ్ లిస్ట్లో పెట్టారు. మళ్ళీ సెకండ్ లిస్ట్లో పెట్టిన తర్వాత అతను కోర్టు పోవడం జరిగింది. కోర్టు పోయిన తర్వాత కోర్టు క్లియర్గా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి అంటే అతని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి అతన్ని ఇవ్వట్లేదని చెప్పేసి లోపాయికారిగా ఈ రకంగా ప్రభుత్వము అతనికి ఉద్యోగం రాకుండా చేయడంది. క్లియర్గా అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడంటేనే క్లియర్గా మనకు అర్థమవుతోంది తప్పులు చేశారు అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం చెప్పింది. స్పోర్ట్స్ కోటా కింద ఏమని రకంగా ఇచ్చారు, 420 పోస్టులు చేశారు అంటే ఎవరైనా సరే సుప్రీంకోర్టు నామ్స్ కానీ ఎన్సీఆర్టీ నామ్స్ ప్రకారం కానీ ఖచ్చితంగా క్వాలిఫై అయిన వ్యక్తులు తప్ప వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే రావాలా. టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకుండానే మళ్ళీ వాళ్లకు స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత క్వాలిఫై అయిన తర్వాత 1:1 రేషియోలో పిల్లలను పిలవడం జరిగింది, స్టూడెంట్స్ని పిలవడం జరిగింది. 1:1 రేషియోలు పిలిచిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అతన్ని మీకు క్వాలిఫై కాలేదు, మీరు రాలేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు రాలేదంటే మీరు 1:1లో పిలిపించి మళ్ళీ స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్గా మనకు దీని ద్వారా అర్థమైపోతూ ఉంది క్లియర్గా మీరు ఫ్రాడ్ చేశారని. క్లియర్గా మనకందరికీ తెలుసు, ఆడియో టప్ అందరం విన్నాం, 15 లక్షల రూపాయలు చేశారని చెప్పేసి కూడా క్లియర్గా వినపడుతుంది. దాని మీద మేము సిబిఐ ఎంక్వైరీ అడిగితే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు క్లియర్గా చెప్తారు దేనికైనా చర్చకు సిద్దాము అని. ఇన్ని రకాల ఎవిడెన్స్ మేము క్లియర్గా చూపెడుతున్నాము, దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పలేక మళ్ళీ మీరు చర్చకు సిద్దామని చెప్తారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన తర్వాత 41 జీవో 4 జీవో ప్రకారం ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నారు. అంటే ఒక్క డిఎస్సి దానికోసమే జీవో ఇచ్చి క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సమంజసము? ఇన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ మీరు చర్చకు సిద్ధమంటారు. దీనిలో సమాధానం చెప్పండి. మంత్రి గారు, యువతగా మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? ఈరోజు
డిఎస్సి మీద జరిగినట్టు అవకతవకలపైన యువత మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి డిఎస్సిలో ఉన్నటువంటి అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వకపోవడం అదొక ప్రధాన డిమాండ్గా ఈరోజు యువత తరపున అడగడం జరుగుతూ ఉంది. అలాగే మరి ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు కూడా అది నంద్యాలలో ఉన్న పరిస్థితి. సిబిఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.